హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఐకమత్యమే మహాబలం అనే ఒక చిన్న పాఠ్యాంశాన్ని నేర్చుకుందామా? ఒకసారి చూద్దామా? అయితే ఐకమత్యం అంటే ఏంటి అసలు? అందరం కలిసికట్టుగా ఉండాలి, అవును కదా? తగులు ఆడుకోకుండా ఉండాలి. అయితే అనగనగనగనగా ఒక అడవి ఉందట. ఏముంది? అడవి. చూడండి, అడవి చూసారా? రండి రండి పిల్లలు, రండి రండి. అడవి చూసారా? అడవిలో ఎన్ని ఆవులు ఉన్నాయి? పిల్లలు చెప్పండి, ఎన్ని ఆవులు ఉన్నాయి? 4 ఆవులు ఏం చేస్తున్నాయి? మేత మేస్తున్నాయా? ఆవులు నిలబడి చూస్తున్నాయి. మేత మేస్తుంది. ఆవులు ఏం చేస్తున్నాయి? మేత మేస్తుంది, మేత మేస్తుంది. అగో ఈ ఆవు కూడా మేస్తుంది. చూడండి, ఆ పక్క నుండి ఎవరు చూస్తున్నారు? సింహం. ఎవరు? సింహం చూస్తుంది. దొంగసాటుగా చూస్తుందా లేదా? సింహం ఎందుకు చూస్తుంది? ఆవుల్ని తినడానికి చూస్తుంది. సింహము చూడండి, వస్తుంది సింహం. చూడండి, అమ్మో సింహం స్పీడ్గా వస్తుంది రోయ్. అమ్మో ఆవులు ఆవులు సింహం పోట్లాడుతున్నాయా లేదా? చూడాలి. ఓ అరే, సింహం పడిందిరా. సింహం ఏమైంది చూడండి. సింహము చూసారా? సింహం భయపడిందా లేదా? భయపడింది. ఆవులన్నీ ఏడ్చేశాయి. పిల్లలు, సింహం వచ్చింది కదా, ఆవులకి ఏమైనా చేసిందా? చెయ్యలేకపోయింది. ఆవులు ఏం చేసాయి? సింహానికి పొడిసేసాయి. కొమ్ములతో భయపెట్టాయి. కొమ్ములతో భయపెట్టి పొడిసేసాయి. అప్పుడు ఏం చేసింది? సింహం ఏం చేసింది? మరి ఆవులకి ఏమైనా అయిందా? ఆవులకి ఏమీ అవ్వలేదు. ఆవులన్నీ చక్కగా ఉన్నాయి. అందువల్లే మనందరం కలిసికట్టుగా ఉండాలి. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం. ఐకమత్యమే మహాబలం. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ పిల్లలు.